జన విజ్ఞాన శాస్త్ర ప్రచారం కోసము మరి పెద్దలు ప్రొఫెసర్లు సైంటిస్టులు మరి లెక్చరర్లు విద్యావంతులు కలిసి నెలకొల్పిన ఒక ప్రజా సంస్థ. దాన్ని విధి శాస్త్ర ప్రచారం వరకే విధి. దాంట్లో కాకపోతే ఎవరైనా కానీ ఈ దేవుళ్ళ పేరున మోసం చేసినా కానీ మరి వ్యాధుల న్యాయం చేస్తామని ఈ దేవుడు దైవాలను లేవు తామే దేవుళ్ళమను బాబాలమను వారు మరి అలాంటి ఏదైనా చర్య చేసి మాత్రం తప్పకుండా జన విజ్ఞాన వేదిక దాన్ని ఖండిస్తుంది, మీరైతే అడ్డుకుంటుంది. కానీ మరి పూర్తి నాస్తిక సమయ కారణంగా గ్రహించవలసిన అవసరము ఉన్నది. ఇక ముఖ్యంగా మరి ప్రజల్లో మూఢనమ్మకం అంటే సాధారణ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ వ్యాధుల పైన మూఢనమ్మకాలు ఉంటాయి. మరి వ్యాధులు ఏ రకంగా వస్తాయి ఏంటన్నది మనము ప్రజలకు అవగాహన కల్పించవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే వారికి ఇప్పటికి కూడా ఈగలు దోమల వ్యాధులు వస్తాయని నమ్మకం లేదు. ఏదో దయ్యం పడితేనో భూతం పడితేనో లేకపోతే దేవుడి కోడి వలనో రోగాలు వస్తాయని రకరకాలుగా వాళ్ళు చిన్న వాళ్ళు వారికి కావచ్చు, లేకపోతే మాకు వీరులు కూడా మనిషి అలాంటి మనిషి దగ్గర కావచ్చు, ఇతరుల దగ్గరికి పోయి వాళ్ళు దోపిడీ గురవుతుంది. కానీ మరి నిజంగా వాళ్ళకు వ్యాధులు ఎలా వస్తాయో తెలియదు. కాబట్టి వ్యాధులు రావడానికి ఏ విధంగా దోమలు కారణమవుతున్నాయి, ఏ విధంగా ఈగలు కారణమవుతున్నాయి, అదే విధంగా మీరు అపరిశుభ్రమైన నీరు తాగడం కావచ్చు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం కావచ్చు, ఇలాంటి విషయాన్ని వారికి తెలియడం వల్ల చాలా వరకు మనము ఈ వచ్చే వ్యాధుల్ని మనం అడ్డుకోవచ్చు. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఒకటి ఇంగ్లీష్లో ఉన్నది. అంటే దాన్ని వ్యాధిని నయం చేసి కంటే వ్యాధిని నివారించడం మేలు అనేది దాని అర్థం. కాబట్టి మనం ఆ విధానం వల్ల కింద వరకు ఒకటి మనం సోషల్ మీడియాలో మనం వాట్సాప్ యూజ్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా నేను సైన్స్ ప్రోగ్రాంలో చాలా ఆర్టికల్స్ ప్రతిరోజు దాదాపు ఏదో నేను అలా ఫార్వర్డ్ చేస్తాను బయోసైన్స్. ఎందుకంటే ఇక్కడ సైన్స్ ఉపాధ్యాయులు కానీ సైన్స్ ఉపాధ్యాయులు అనేకమైన మూఢనమ్మకాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా మంత్రాల వల్ల రోగాలు పడుతాయనే ఆలోచనలో సైన్స్ ఉపాధ్యాయులు కాబట్టి వారికి శాస్త్రీయంగా తెలియడానికి నేను అనేకమైన ఆర్టికల్స్ నేను దాదాపు ఉన్నది ఈ రెండు సైన్స్ గ్రూప్లో బయోసైన్స్ ఇంకోటి సైన్స్ గ్రూప్లో ఉన్నది ఏదో ఒకటి మెసేజ్ ఏమి ఉన్నది. దాదాపు రోజు ఏదో ఉన్నది. ఆ విధంగా మేము జన విజ్ఞానం తరఫున మరి విద్యావంతులను కూడా ఇలా ఏంటంటే చైతన్య పరిచయం చూస్తున్నది. కాబట్టి ఆ విధంగా మేము చేస్తూ ఉన్నాము. మరి మిత్రులారా, ఇంకోటి తరతరాలుగా ఈ వ్యాధులు అనేవి మనుషులకు వస్తున్నాయి. మానవుని యొక్క పరిణామ క్రమంతో పాటు ఈ వ్యాధిని కలిగేసి వ్యాధికారక జీవులు కూడా పరిణామం అనేది అయితే ఆ విధంగా ఒకప్పుడు కలరా వచ్చి 60 లక్షల మంది చచ్చిపోయిన భారతదేశంలో, అదేవిధంగా ప్లేగు, మరి అదేవిధంగా మచ్చూచి, ఇలాంటి చాలా మరి ఎంతో ప్రమాదకరమైన వ్యాధులు మనల్ని అప్లక్తులం చేసి అవి వచ్చినాయిపోయినాయి. దానికి కారణం ఏంటి? ఒకప్పుడు మరి వారికి మందులు లేని పరిస్థితుల్లో వారి పాపము మరి ఎవడో పోయి కోచమును కాశమును లేపిళ్ళు మంత్రగాడని ఒక అమాయకుని పట్టుకుని కొట్టి చంపేవారు. కానీ ఎప్పుడైతే శాస్త్ర విజ్ఞానం జరిగిందో వారికి మందులు కనుగొనడం జరిగిందో వాటిని మెల్లమెల్లగా తరిమేసినాము. అయినా కానీ పరిణామ క్రమము ఆగదు, జీవ పరిణామాన్ని జరుగుతూ ఉంటుంది. అది మనలో కనబడకపోవచ్చు. కానీ సూక్ష్మజీవులో కొత్త పరిణామం జరుగుతూ మరి కొత్త వ్యాధులు వేస్తే దానికి కావలసిన ఔషధాన్ని కనుగొనేది సైన్స్ మాత్రమే అని మనం గ్రహించాలా. మరి మన మిత్రులకు తెలియజెప్పాలా. అంటే అది సైన్స్ ఏం చెప్తున్నాయా, మన వచ్చిన ఎంతమంది చచ్చిపోయారు కరోనాలని మనల్ని ఎద్దేవేసి వాడుతున్నాయని. వాస్తవంగా ఈ కరోనా అనే వ్యాధి చాలా 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 ప్రమాదకరమైన వ్యాధి. ఆ వ్యాధి వల్ల మనం ఆధునికంగా ఉంటే దానికి ఈ వ్యాక్సిన్ కనుగొనకుంటే ఒక 60% జనాభా ఇప్పుడు పిక్కల రాలిపోయేవారు. దాన్ని మనము ఈ సైన్స్ ద్వారానే అడ్డుకోవడం అనేది జరిగింది. ఎందుకు అయినా కానీ అది ఆ జీవి దాని యొక్క ఆధిక్యత ప్రదర్శించడానికి అనేక మ్యూటేషన్ల ద్వారా అది కొత్త రూపు దాల్చుకొని అనేక రకాల దాడి చేస్తుంది. ఏది దాడి చేసినా ఒకటి మనిషి యొక్క పుష్టికరమైన ఆహారం తినడం వల్ల తన ఇమ్యూనిటీ వల్ల ఒకటైతే, రెండవది సైన్స్ కనుగొన్న ఈ కొత్త ఔషధాల వల్ల దాన్ని చాలా మంది మనము దాన్ని ఏం చేస్తున్నాం అంటే పోలిస్తున్నాము.
ఆ విధంగా మనం జీవిస్తున్నాం. ఎందుకంటే మీకు లిమిటేషన్స్ అంటే అర్థమైందని చెప్పుకున్నారు. ఏది NY అని KP2, KP11, KP7 ఇట్లా 7 అని రకరకాల మ్యూటేషన్ పేరు పెడుతున్నారు. ఎందుకంటే ఏదో ఒక వైరస్ కనుకుంటే ఇది మందు కనుకుంటే దీన్ని మన బాడీ ఎదుర్కొన్నాయంటే తెల్లారి ఒక వైరస్ పుట్టుకొస్తుంది. ఇలా కొన్ని వందల రకాల వైరస్ మ్యూటేషన్ వాటిని అన్నింటి కలిపేటప్పుడు సారస్ వైరస్ అని అంటారు. అంటే ఇప్పుడు ఈ చెప్పుముఖి ఎగ్జామ్ టైంలలో మనకు ఈ వేదిక కొన్ని మాటలు చెప్పడానికి ఉపయోగం. మరియు రాష్ట్ర సెక్రటరీ మరియు ఈ ఎన్నికలకు పరిశీలకులుగా వచ్చిన గజపల్లి నరసయ్య సారు మరియు గౌరవాధ్యక్షులు సుదర్శన్ సార్ గారు మరియు ప్రధాన కార్యదర్శి మంగళ సార్ గారు మరియు వివిధ కార్యవర్గ సభ్యులకు విజ్ఞానాభివందనాలు. రాష్ట్ర కార్యవర్గ సూచనల మేరకు ప్రతి జిల్లాలో జన విజ్ఞాన వేదిక కార్యవర్గ నిర్మాణము చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆదేశాల అనుసారంగా ఈ నెల 2వ తారీఖు అనుకున్నాము. అనివార్య కారణాల వర్షాలు సెలవులు రావడం వల్ల ఈ కార్యవర్గం ఎన్నిక జరగడం ఆలస్యమైంది. అందులో మన నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా నన్ను మన్నిస్తారని కోరుకుంటున్నాను. అయితే ఈ ఎన్నికలు అనగానే ఏదో రాజకీయంగా లాభాపేక్ష ఉందని అలాంటి భావన రాకుండానే స్వచ్ఛందంగా జన విజ్ఞాన వేదిక సైన్స్ ఆర్గనైజేషన్ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు ఉంటారు, సైన్స్ పట్ల అభిమానం ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి మేము సీనియర్స్ యొక్క సూచనలకు అనుగుణంగా రాష్ట్ర కార్యవర్గం సూచనలు ఆదేశాల జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కార్యక్రమాలు చేదోడు వాదోడుగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. జన విజ్ఞాన వేదిక మన ప్రస్తుత సమాజంలో తన వంతుగా ఈ మూఢనమ్మకాలు నిర్మూలనలో కృషి చేస్తూ ఉన్నది. దానిలో భాగంగా మనమందరం భాగస్వామ్యం అవుతుంది, మనమందరం గర్వపడాలి. ఎందుకంటే ఇది స్వచ్ఛందంగా చేసినటువంటి సంస్థ. ఏ యూనియన్లలో కూడా మనకు ఎంతో కొంత ఇది ఉంటుంది కానీ తప్ప ఇక్కడ ఎలాంటి ఇది ఉండదు. మనకు ఒక చెక్కుముక్కి వచ్చినటువంటి అమౌంట్ తప్ప మిగతాది ఏముండదు. ఇక్కడ మెంబర్షిప్ కూడా నార్మల్గా మనము కరెక్ట్గా చేయలేకపోతున్నాము. మెంబర్షిప్ కూడా తక్కువ మెంబర్షిప్ ఉంటుంది, 10 రూపాయలే ఉంటుంది. లాస్ట్ టైం 20 లాస్ట్ టైం 20. సో ఇప్పుడు కనెక్షన్ కొత్త కార్యవర్గంలో మనం కొంత మెంబర్స్ని ఎక్కువ పెంచుకోగలిగితే ఇంకా దీన్ని కొంచెం ఎక్కువ మొత్తంలో పనిచేయించగలుగుతాం. సో ఇప్పుడు మనం కొత్తగా ఏర్పడినటువంటి బాడీ సో ఒక్కరు ఇద్దరు పోతే మెంబర్షిప్ అనేది రాస్తారు. ఎందుకంటే ఒక గ్రూప్గా వెళ్తే మనం యూనియన్స్ మెంబర్షిప్ మనం చూస్తూ ఉన్నాం. మన టీచర్ల సంఘాల యూనియన్ ఒక 3-4 కలిసి కనీసం ఒక్కొక్క సైడ్ వెళ్తూ ఉంటారు ప్రతిసారి. దీన్ని కూడా మనం ఒక సంవత్సరంలో ఒక సైడ్ ఒక బెడ్ ఒక వారం, ఇంకో సైడ్ ఇంకో వారం ఇట్లా మనకు కొంచెం లీవ్ పెట్టుకొని వెళ్ళగలిగితే ఇంకా మనకు సైన్స్ అర్థం చాలా ఉన్నారు. కానీ అప్పుడు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనకు కనెక్ట్ అవుతున్నారు, మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేసుకోలేకపోతున్నాం. నేను ఇక్కడ లాస్ట్ టైం చెక్కుముక్కి సంబరాలు కానాపూర్లో నిర్వహించినప్పుడు వాళ్ళు చాలామంది అన్నారు, సార్ మాకు ఇది చాలా అభిమానం సార్, మేము కలవాలనుకుంటున్నాము అది చాలామంది అడిగారు. అప్పుడు వెంటనే మనం ఫాలో అయిన వాళ్ళందరూ మనకు మెంబర్స్గా అయ్యేవాళ్ళు. సో ఇప్పటికైనా మనమందరం కూడా దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాము. అందరికీ ఉద్యమాభినందనలతో మనం ఈరోజు జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని అలాగే నెక్స్ట్ అకాడమిక్ కొరకు కార్యవర్గాన్ని మనం ఈరోజు తయారు చేసి ఉంటున్నాం. అయితే దీనికి సంబంధించిన అభిప్రాయాలలో చాలా వచ్చినాయి. మనము కొన్ని చిన్న చిన్న మాటలు బట్టి
పిల్లలకు చెప్పగలిగా. పెద్దగా స్పీచ్లు, పెద్దగా స్పీకర్గా, పెద్ద వక్తగా, ధారాళంగా గంటల తరబడి బాగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు అక్కడ ఉండదు. మామూలు మాటలతోటి, మామూలు విషయాలతోటే మనం మాట్లాడాలి. కొన్ని అంశాలంటే వాస్తవంగా కొన్ని సందిగ్ధంగా ఉంటాయి మనకు. సో ఇలాంటి దానికి ఏంటంటే ఫస్ట్ మన కుటుంబాల నుంచి స్టార్ట్ చేసి మన తర్వాత మన ఫ్రెండ్స్ కానీ వీళ్ళ నుంచి మైండ్ సెట్ చేంజ్ చేస్తే మంచి విజ్ఞానవంతమైనటువంటి లైఫ్ వాళ్ళకు తర్వాత జీవితాలలో వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు తర్వాత జనరేషన్ మారిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చినప్పుడు చెప్పిన ఇప్పటికీ పేరు పేరున నమస్కారాలు. విజ్ఞాన వేదిక కార్యక్రమంలో 1988లో ఏర్పడ్డది. అప్పటి నుంచి మన సుదర్శన్ సార్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరుగుతున్నది. ముఖ్యంగా అప్పుడు ఆ కాలంలో చాలా చురుకుగా ఉంది. మండల కమిటీలు, గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేసినాం. ఆ కాలంలో కూడా సమాజంలో అంటే ప్రజలలో చైతన్యం కొరకు సైన్స్ జాతరను నిర్వహించడం, అదేవిధంగా మహిళల్లో చైతన్యం కొరకు మహిళా జాతరలు నిర్వహించడం. ఆ తర్వాత సుదర్శన్ సార్ గారు అక్షర జ్ఞానం జిల్లా ఎల్సిసి మెంబర్గా ఉండి ఊళ్ళో ఈ అక్షర జ్ఞానం ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొనడం జరిగింది. అప్పుడు జన విజ్ఞాన వేదిక కూడా ఈ అక్షర జ్ఞానం కార్యక్రమానికి సపోర్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మూఢ నమ్మకాల మీద వ్యతిరేకంగా జన విజ్ఞాన వేదిక పోరాటం చేస్తూనే ఉన్నది. ఎన్నో కార్యక్రమాలు కూడా తీసుకునడం జరిగింది. ఆ కాలంలో ఎక్కువ జరిగినాయి, మరి ఇప్పుడే చాలా తక్కువ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్కూళ్ళల్లో ఈ సైన్స్ గురించి ఇప్పుడు ఈ వివిధ కుటుంబాలను ఒక వెహికల్ ఇచ్చి ఇప్పుడు ఈయన వెంకట